అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగిన నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మీరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో నాయకులుగా ఉర్రంటే అది కాంగ్రెస్ పార్టీ చేసిన పుణ్యం. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఇవాళ మీరు మాట్లాడలేకపోదురని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బీబీనార్ మండలానికి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎక్కువ న్యాయం చేయడంలో ముందంజలో ఉంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీ స్థానాన్ని జెడ్పీసీ స్థానం 2 జనరల్ అయినప్పటికీ బీసీలకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈరోజు సర్పంచ్ల విషయంలో ఇలా మేజర్ గ్రామ పంచాయతీ అయిన కొండమడుగును కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వడం జరిగింది. అంటే బీబీనార్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ల పట్ల హైకోర్టు స్టే ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్లు ఆగిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు ఇవ్వాలని చూస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ బీసీ రిజర్వేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు రిజర్వేషన్ మీద వ్యతిరేకంగా కేసులు వేసినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారో చెప్పాలని అంటున్నాం. ఆ కేసులలో బీసీ వాదాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకుపోతున్న నాయకులు ఆ కేసులో ఇంప్లీడ్ కావడం జరిగింది. మరి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు కాలేదో ఈ సందర్భంగా తెలియజేయాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు ఆలేరుకు సంబంధించిన మాజీ శాసనసభ్యుడు మాట్లాడుతూ ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమని మాట్లాడుతున్నాడు. నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నేను ఎమ్మెల్యేని చేసింది కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్వారా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.